డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు సూపర్ డామినేషన్. కెప్టెన్ రజిత్ పాటీదార్ వీర విధ్వంసం. గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు. ఆర్సీబీ భారీ విక్టరీ. ఇలా సాగింది ఐపీఎల్ 2026 క్వాలిఫైర్ 1. ధర్మశాల వేదికగా మంగళవారం జరిగిన ఈ ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఆర్సీబీ ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచింది. వరుసగా రెండోసారి, మొత్తంగా 5వ ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్లో కొన్ని సూపర్ రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం. ఐపీఎల్ హిస్టరీలో ప్లే ఆఫ్స్ మ్యాచ్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 254 రన్స్ బాదింది. 2023 క్వాలిఫైర్ 2లో గుజరాత్ చేసిన 233 పరుగులే ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ లో హైయెస్ట్ స్కోర్ గా ఉంది. అదే గుజరాత్ పై ఇప్పుడు 254 రన్స్ చేసి ఆ రికార్డును బెంగళూరు బద్దలు కొట్టింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో అత్యధిక స్కోరు రికార్డును తన పేరిట రాసుకుంది. బెంగళూరు కెప్టెన్ రజిత్ పాటీదార్ ఈ మ్యాచ్లో సూపర్ హిట్టింగ్ చేశాడు. 33 బంతుల్లోనే ఏకంగా అజేయంగా 93 రన్స్ తో దుమ్ము రేపాడు. 5 4లు 9 6లు బాదాడు. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో పాటీదార్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. కెప్టెన్ గా ఉంటూ ఓ టీ20 టోర్నీ సీజన్ లో అత్యధిక 6లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 41 6లు బాదాడు పాటీదార్. 2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అస్సాం కెప్టెన్ గా ఉంటూ 40 6లు కొట్టిన రియాన్ పరాగ్ పేరిట ఇప్పటి వరకు ఆ రికార్డు ఉండేది. దాన్ని బద్దలు కొట్టి ఓ టీ20 టోర్నీ సీజన్ లో అత్యధిక 6లు బాదిన కెప్టెన్ గా ఓల్డ్ రికార్డు సాధించాడు పాటీదార్. ఐపీఎల్ లో అత్యంత వేగంగా 200 6లు కొట్టిన ఇండియన్ బ్యాటర్ గా రజిత్ పాటీదార్ నిలిచాడు. 125 ఇన్నింగ్స్ లో 200 6లు బాదిన సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మను దాటేశాడు. పాటీదార్ 105 ఐపీఎల్ ఇన్నింగ్స్ లోనే 200 6ల మార్కు దాటేశాడు. ఐపీఎల్ హిస్టరీలో వరుసగా 4 సీజన్లలో 600 అంతకు మించి పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2023లో 639 పరుగులు, 2024లో 741 రన్స్, 2025లో 657 రన్స్ చేశాడు కోహ్లీ. ఈ సీజన్లో ఇప్పటి వరకు 600 పరుగులు చేశాడు. మొత్తంగా 6 సీజన్లలో 600కు పైగా రన్స్ చేశాడు. ఓ ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో అత్యధిక బౌండరీలు కొట్టిన టీమ్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు దక్కించుకుంది. 6లు 4లు కలిపి ఈ మ్యాచ్ లో 38 బౌండరీలు బాదింది ఆర్సీబీ. 2012 ప్లే ఆఫ్స్ లో 33 బౌండరీలు కొట్టిన సిఎస్కే పేరిట ఇప్పటి వరకు ఆ రికార్డు ఉంది. గుజరాత్ టైటాన్స్ ను ఈ మ్యాచ్ లో 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పగూల్చేసింది ఆర్సీబీ. 92 పరుగుల తేడాతో గెలిచింది. పరుగుల పరంగా ప్లే ఆఫ్స్ లో ఆ జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. ఓవరాల్ గా ప్లే ఆఫ్స్ లో రెండో బిగ్గెస్ట్ విన్. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ పేసర్లు జాకబ్ డఫీ 3, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాంధార్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. కృణాల పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు. హాజిల్వుడ్ కు 1 వికెట్ దక్కింది. ఐపీఎల్లో అత్యధిక సార్లు 250 అంతకంటే ఎక్కువ పరుగులు స్కోర్ చేసిన టీంల జాబితాలో రెండో ప్లేస్ కు వచ్చింది ఆర్సీబీ. 250కు పైగా పరుగులు చేయడం బెంగళూరుకు ఇది 4వసారి. 6 సార్లు 250 ప్లస్ స్కోర్ చేసిన సన్ రైజర్స్ ఈ లిస్ట్ లో ఫస్ట్ లో ఉంది. ప్లే ఆఫ్స్ లో గుజరాత్ పై 250కు పైగా పరుగులు చేసి ఫస్ట్ టీమ్ గాను బెంగళూరు నిలిచింది.